డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. వరదలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన శ్రేణులు, కూటమి నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమండ్రి ఎయిర్పోర్టుకు కాకినాడ కలెక్టరేట్ కు పవన్ వెళ్లారు. అలాగే కలెక్టరేట్లో వరదలపై పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. రైట్, పవన్ పర్యటనకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, చెప్పండి. గాయత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి 2:15 నిమిషాలు చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు కాకినాడ జిల్లాకి బయలుదేరారు. కాకినాడ జిల్లాలో ముందుగా కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. అయితే ఇక్కడ వరద ఉధృతి, ఏలేరు వరద ఉధృతి, అలాగే సొద్దగడ్డ వాగు వరద ఉధృతి కూడా ఎక్కువ అవడంతో గొల్లపురంలో చాలా ఒడిసేళ్లు, కాలనీలు కూడా ముంపుకు గురైన పరిస్థితి ఉంది. ఇది పిఠాపురం నియోజకవర్గంలోకి వస్తుంది. ప్రధానంగా ఏలేరు, ఈ సొద్దగడ్డ, చంద్రబాబు సాగరు వీటి వల్ల ఇవన్నీ కూడా పొంగి ప్రవహించడం వల్ల ఎక్కువగా పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఎక్కువగా దెబ్బతింటుంది. పిఠాపురం డివిజన్ లో చూసినట్లయితే 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ వరద ప్రభావం ఉంది. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్ననే అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ సన్మోహన్తో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన చర్యల మీద ఆయన కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు మొత్తం సహాయక చర్యలు చేపట్టడానికి సంబంధించిన అధికార యంత్రాంగంతో జిల్లా కలెక్టరేట్ లో ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో నిశ్చితంగా ఈ వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు. సహాయక చర్యలు కూడా ముమ్మరంగా చేయడానికి తగిన ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. అయితే ఇప్పుడు గొల్లపురంలో మరి కాసేపట్లో గొల్లపురంలోని వైఎస్ఆర్ కాలనీలో ముంపు గురైన ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా వీక్షించడానికి వెళ్తున్నారు. అక్కడ సందర్శించి అక్కడ బాధితుల్ని పరామర్శించిన తర్వాత, రైతులతో మాట్లాడిన తర్వాత ఆయన కాకినాడకి బయలుదేరి వెళ్తారు. కాకినాడలో జిల్లా కలెక్టరేట్ లో ఈ సమీక్షా సమావేశం 1.5 గంటల పాటు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మొత్తం వరద పరిస్థితి మీద, భారీ వర్షాలు ప్రభావం మీద మీడియా తోటి ఆయన బ్రీఫింగ్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీగా ఉన్న కృష్ణదేవ్ ఉన్నారో, ఇప్పటికే ఈ ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆయన నిన్న, ఈ రోజు కూడా పర్యటించి ఆయనకున్న పరిస్థితిని అంతా సమీక్షించారు అధికారులతో. అదంతా కూడా ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ కి బ్రీఫ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే వరద ప్రభావాన్ని, అంటే రేపు ఎల్లుండి కూడా మరింత పెరిగే పరిస్థితి ఉంది. ఏలేరు రిజర్వాయర్ నుంచి చాలా భారీగా వరద నీరు వస్తుంది ఇడుపులో. అలాగే దిగుకు కూడా భారీగానే 20,000 క్యూసెక్కుల నీరు దిగుకు విడుదలవుతుంది. ఈ పరిణామాలతోటి పత్తిపాడు, కిర్లంపూడి, సామర్లకోట, పిఠాపురం, గొల్లపురంలో ఈ మండలాల్లో ఎక్కువగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. దాదాపుగా 50 నుంచి 60-70 గ్రామాల వరకు కూడా ఈ ముంపు బారిన పడే పరిస్థితి ఉన్నాయి. ఈ సహాయక చర్యలు చేపట్టడానికి పునరావాస కేంద్రాల ఏర్పాటుకు, అలాగే వారికి అందించాల్సిన సహాయక చర్యలు వీటి మీద కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారు. దాని మీద అన్ని మండల కేంద్రాల్లోని ప్రత్యేకంగా వరద క్రైసిస్ మేనేజ్మెంట్ టీముల్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధికారులు గ్రామాన వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరొక గంటలో సమీక్ష నిర్వహించనున్నారు. గొల్లపురంకు చేరుకుని ఈ బాధిత ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటిని స్వయంగా పరిశీలించనున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామమూర్తి.